కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠుడితో, గురువరా, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలసిన కోరిక కలుగుతున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా అని సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరికొన్ని ఉదాహరణ వినిపించి నన్ను కృతార్థునిగా చేయమనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, రాజా, కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహామునికి అత్రి మునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించదము, ఆలకింపుమని కథా విధానమును ఇట్లు వివరించరు. పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువంశమునందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రముగా తెలియనుగాన దానిని నాకు వివరింపమని అగస్త్యుడు కోరెను. అంత అత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుట ఉత్తమమైనది. కార్తీక మాసంలో సమానమగు మాసము, వేదములతో సమానమగు శాస్త్రములు, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అట్లనే శ్రీమన్నారాయణ కంటే వేరే దేవుడు లేరు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమునకు పోయి దీపారాధన చేసినను, లేక దీపాదానము చేసినను గలుగు ఫలితములు అపారము. కలియుగముందు హరిహర భక్తుల కంటే మరొక తరుణోపాయం లేదు. ఇంకొక ఇతిహాసము కలదు, వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరము రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేయుచు ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాంధకార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయా దాక్షిణ్యము లేక దేవ బ్రాహ్మణ మాన్యంబును లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనము దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో నగలు సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయిచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతనికి దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజటి, కణకొంకణ, కళింగాది రాజుల చెవిన పడినది. వారు తమలో ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకుని గజతురగ రథ పదాది చతురంగ సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరము ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమునకు ముట్టడించిన సంగతి చారుల వలన పురంజయునకు తెలుసుకొని తాను కూడా సర్వసిద్ధుండై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుటముయు తాను బలహీనుడుగా ఉండుట విచారించి ఏమాత్రము భీతి చెందక సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను గురిగొలిపి చతురంగ బల సమమైన సైన్యమును యుద్ధ సన్నిధులై వారిని ఎదుర్కొనుచు భేరి మురోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించుచున్నట్లు హూంకరించి శత్రు సైన్యముపై బడెను.